ఒసామా బిన్ లాడెన్ను చంపి జల సమాధి చేశామని అమెరికా ప్రకటించింది. అయితే అబోటాబాద్ నుంచి లాడెన్ శవాన్ని అమెరికన్ కమాండోలు ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ ల్యాండ్ చేశారు, అంత్యక్రియలకు ఎంత సమయం పట్టింది? యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ అమెరికన్లకు ఇష్టమైన విమాన వాహక నౌక. ఇదే ఈ నౌకే ఒసామా బిన్ లాడెన్ కు శవపేటికైంది. వాయువ్య పాకిస్తాన్లోని అమెరికన్ కమాండోల ఆపరేషన్ ఒసామా సక్సెస్ అయింది. ప్రపంచమంతా నిద్రిస్తున్న సమయంలో లాడెన్ను ఖతం చేశారు ఈ కమాండోలు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని తమ బాగ్రామ్ ఎయిర్ బేస్ కు లాడెన్ శవాన్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి లాడెన్ శవాన్ని మోసుకెడుతూ ఈ హెలికాప్టర్ ఉత్తర అరేబియా సముద్రం వైపు కదిలింది. ఈ కార్ల్ విన్సన్ విమాన వాహక నౌకలో ల్యాండ్ అయింది. నౌకలోని ఓ ముస్లిం మతపరమైన సంప్రదాయాన్ని పూర్తి చేశాడు. లాడెన్ భౌతికాయాన్ని నీటితో శుభ్రం చేసి క్లాతులు చుట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా శవాన్ని నౌక అంచున ఫ్లాట్ బోర్డుపై ఉంచి సముద్రంలోకి జారి విడిచారు. అమెరికా మాటల్లో చెప్పాలంటే సముద్రంలో ఖననం చేశారు. లాడెన్ అంత్యక్రియలకు 50 నిమిషాలు పట్టిందని అమెరికా ప్రకటించింది. అయితే ఇది ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధమని సౌదీలోని మత పెద్దలంటున్నారు. శవాన్ని భూమిలో ఖననం చేయాలి, కానీ అమెరికన్ అధికారులు లాడెన్ భౌతికాయాన్ని సముద్రం పాలు చేశారు. భూమిలో సమాధి చేయకపోయినా జల సమాధి చేశామని చెప్పుకొస్తున్నారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం ముఖం మక్కాను చూస్తున్నట్టుగా శవాన్ని ఖననం చేయాలి. సముద్రంలో ఆ అవకాశమే లేదు. ముస్లిం శవాన్ని సముద్రంలో కలపడం నేరమని సౌదీలోని లాడెన్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని ముస్లింల మనోభావాలను అమెరికా దారుణంగా అవమానించిందని మండిపడుతున్నారు. ఇవన్నీ అమెరికా పట్టించుకోవడం లేదు. ఒసామాను ఖతం చేసింది. 9/11 మారణహోమానికి ప్రతీకారం తీర్చుకుంది. భూమి మీద ఎక్కడ సమాధి చేసినా అదో పుణ్యక్షేత్రంగా మారుతుందన్న భయంతో ప్రపంచానికి తెలియకుండా లాడెన్ శవాన్ని సముద్రంలో కలిపేసింది. లాడెన్ను జలసమాధి చేసి తమ పౌరుల కన్నీళ్లకు బదులు తీర్చుకుంది.